ప్రచారాల్లో ఆ సిచ్యువేషన్ కనిపించలేదు కదా. 3 పార్టీలు త్రిముఖ పోటీ కనిపిస్తుంది, ద్విముఖ పోటీ కనిపిస్తుంది అనేది చూసాం. కానీ ఇప్పుడు ఫలితాలు చూస్తుంటే కనుక అది పూర్తిగా కాంగ్రెస్ ఎడ్జ్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. స్టిల్ నౌ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాల ప్రకారం హంగ్ వచ్చిన సిచ్యువేషన్స్ లోనేమో అక్కడ బీజేపీ ఎక్కువ వాటిలో గెలుచుకుని అక్కడ హంగ్ ఉన్నటువంటి పరిస్థితులు. లేదంటే కనుక ఇప్పుడు విన్నింగ్ మున్సిపాలిటీస్ చూస్తే కనుక విన్నింగ్ మున్సిపాలిటీస్ లో కాంగ్రెస్ ఎక్కువ గెలుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూడొచ్చు ఫలితాలు? అధికార పార్టీ ఎక్కువ గెలుస్తుంది అనేది ముందుగా అంచనా ఉన్నటువంటిది. అధికార పర్సెంట్ గెలిచింది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు స్వీప్ 95% వచ్చింది. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ ఎలక్షన్లో 95% రీచ్ కాలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. విజయ్ గారు మాట్లాడదాం. మరొక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఫలితం చూస్తున్నాం. ఇది పెద్దపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బ్రేకింగ్. పెద్దపల్లి మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. పెద్దపల్లి మున్సిపాలిటీలో ఇక్కడ మొత్తం 36 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ 27 మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేసి కాంగ్రెస్ పార్టీ అయితే 27 వార్డుల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్ 1 వార్డులో, బీజేపీ 1 వార్డు, ఇతరులు 7 వార్డులో గెలిచారు. పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ బీసీ జనరల్ కు రిజర్వ్ చేశారు ఇక్కడ. సో ఉన్నటువంటి 36 వార్డుల్లో కాంగ్రెస్ 27 వార్డులను కైవసం చేసుకుని పెద్దపల్లి మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకున్నటువంటి సిచ్యువేషన్. మరొక మున్సిపాలిటీ అయితే కాంగ్రెస్ అకౌంట్ లో యాడ్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇట్లా ఒక్కొక్క మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఫలితాలు, పెద్ద మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఫలితాలు కాస్త లేట్ గా ఒక్కొక్కటే వెలువడుతున్నటువంటి పరిస్థితి. స్టిల్ నౌ లీడింగ్ లో అయితే ఇంకా మనకి కాంగ్రెస్ పార్టీ అయితే కొనసాగుతుంది. విజయ్ గారు, దీన్ని ఈ రకంగా మున్సిపాలిటీలు 95% రావట్లేదు. వాళ్ళే మాది 70%, 72% అనేది చెప్పుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్లస్ గెలుస్తుంది మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు కైవసం చేసుకుంటుండొచ్చు. హంగ్ వచ్చినా ఇంకేదొచ్చినా ఏంటంటే వాళ్ళకు ఎక్సాఫిషియో ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యేలది, ఎమ్మెల్సీలకు సంబంధించినవి, రాజ్యసభ ఎంపీలకు సంబంధించినవి ఓట్లు కూడా ఉంటాయి. అట్లాంటివి తీసుకొని కూడా కైవసం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఈవినింగ్ రేపటి వరకు తెలిసిపోద్ది. ఓట్లు వార్డులో గెలిచిన వాళ్ళు అటు కూడా పోవచ్చు. వార్డులు ఎన్ని గెలిచినాయి అనేది ముఖ్యం, ఓట్లు ఎంత సంఖ్యలో పడుతున్నాయి అనేది. ఇటు కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్, బీజేపీకి ఓట్ల సంఖ్యలో చూసుకోవాల్సినటువంటి అంశం. గెలిచినటువంటి వాళ్ళు ఎంత మార్జిన్తో వచ్చాయి అనేది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు చూసుకోవాల్సినటువంటి అవసరం అంటే ఇప్పుడు ఎలక్షన్స్ తెలంగాణలో జరిగినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ మాత్రం పార్టీ గుర్తులతో జరిగినాయి. ఆ తర్వాత నుంచి ఎక్కడ పార్టీ గుర్తుతో జరిగినటువంటి ఎలక్షన్ లేదు. ఆ పార్లమెంట్ ఎన్నికలే ఒక ప్రామాణికంగా ఉన్నాయి తెలంగాణలో. ఏ పార్టీ ఎట్లా 8 ఎంపీలు కాంగ్రెస్, 8 ఎంపీలు బీజేపీ, బీఆర్ఎస్కు 0 వచ్చినాయి. ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఏమైందంటే బీఆర్ఎస్కు మొత్తం తగ్గిపోయినటువంటిది ఉంది, బీజేపీ పుంజుకున్నటువంటిది ఉంది ఓటింగ్ పర్సంటేజ్. కొంచెం అసెంబ్లీతో పోల్చినట్లయితే కాంగ్రెస్ కూడా కొంచెం ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ చూసుకోవాల్సినటువంటి అవసరం, ఎందుకంటే అది ప్రామాణికం. అప్పటి నుంచి బీఆర్ఎస్ అనేది అయిపోయింది, బీజేపీ వచ్చేస్తుంది, ఇక కాంగ్రెస్ ఇట్లా ఉంది, మేము ఇవన్నీ చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చూసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ పొజిషన్లో ఎవరుండు. సర్పంచ్ ఎలక్షన్లో జరిగినటువంటి దాంతో సర్పంచ్ ఎలక్షన్లు జరిగినటువంటి విషయంలో చూసుకోలేనటువంటి విషయం ఉంది. ఎందుకంటే పార్టీ గుర్తుతో జరగలేనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది పార్టీ గుర్తుతో జరిగినటువంటి ఎలక్షన్స్ కాబట్టి ఇది చూసుకొని ఈ రకంగా మనకు నెక్స్ట్ ఈవినింగ్ వరకు, రేపటి వరకు తెలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్లస్ ఈ 2 సంవత్సరాల పరిపాలన, ఈ రిజల్ట్స్ వస్తున్నటువంటి చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే కాంగ్రెస్ పార్టీకి ఒక హెచ్చరిక లాంటిది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 0 అయిపోయింది అని చెప్పినటువంటిది, ఓటింగ్ పర్సంటేజ్ కూడా పడిపోయినటువంటిది అనేది నేపథ్యంలో ఇప్పుడు అనేక వార్డులు గెలుస్తున్నది మున్సిపాలిటీల్లో, ఓటింగ్ పర్సంటేజ్ ప్రతిపక్షం పెంచుకుంటున్నది. వీళ్ళు 95%కి రీచ్ కాలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ 70% అంటున్నారు. మరి 70% నుంచి మొత్తం టోటల్గా చూసేసరికి అంటే ఓటింగ్ పర్సంటేజ్ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. జనరల్గా అధికారం ఉన్న చోట అవన్నీ అధికారం చైర్మన్లు ఇవన్నీ కైవసం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఈ రకమైనటువంటి అంచనా వేసుకుంటే, రాజకీయ విశ్లేషణ చేసుకుంటే ఒక క్లారిటీగా మనకి ఏంటి తెలంగాణ రాజకీయాల్లో ఏ రకమైనటువంటి రాజకీయంగా టర్న్ కాబోతుంది ఈ నెక్స్ట్ 3 ఏళ్ల కాలంలో అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి అంశం. అందుకని ఈ రాజకీయ పరిణామాలు, ఈ ఎలక్షన్లు, ఈ 2 సంవత్సరాల కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించినటువంటి ఆర్థిక విధానాలు కావచ్చు, అదేవిధంగా సంక్షేమానికి సంబంధించినటువంటి విధానాలు కావచ్చు, డెవలప్మెంట్కి సంబంధించినటువంటి
విషయాలు కావచ్చు ప్రభావితానికి గురైనటువంటి. చెప్తున్నట్టుగా బీఆర్ఎస్ పల్లెల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు తన ఉనికి తనకుంది. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి సో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలవటం అంటే భారతీయ జనతా పార్టీ అక్కడ మోడీయే వస్తారనే సంకేతాలు కూడా వెలువడటంతో కాస్త తెలంగాణ ఓటర్ అటు మొగ్గు చూపిన పరిస్థితులు కావచ్చు. ఇప్పుడు పెరుగుతున్న గ్రాఫ్ అంటే మన సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఇప్పుడు పెరుగుతున్న గ్రాఫ్ ఖచ్చితంగా బీఆర్ఎస్కు బూస్టప్ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఈ రిజల్ట్స్ ఆ రకంగానే బీఆర్ఎస్ ప్రతిపక్షానికి సంబంధించినటువంటిది పూర్తిగా ఎస్టాబ్లిష్ అయినటువంటిగా ఉన్నది. ఎందుకంటే బూస్ట్ అనే కాకుండా కొట్లాడుతున్నారు. ఈ 2 సంవత్సరాల్లో బీజేపీ ఏమంటుంది, మేమే ఆల్టర్నేటివ్, మేమే నెక్స్ట్ వచ్చేది అనేది చెప్పుకుంటున్నటువంటిది. కాంగ్రెస్ నేనే రాజు నేనే మంత్రి ఇంకో 10 ఏళ్ళు నేనే ఉంటా అని చెప్పుకుంటున్నటువంటి సమయంలో ఈ రిజల్ట్స్ రావటం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైన థ్రెటనింగ్ ఎలక్షన్. ఇది కాంగ్రెస్ పార్టీ గెలిచినామని చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీ చేయటం ఉండే అడ్వాంటేజ్ ఎలక్షన్ కమిషన్ కానించి పోలీస్ కానించి ఉన్న మనీ పవర్ కానించి ఈక్వేషన్స్ పనిచేస్తాయి అధికార పార్టీ వాళ్ళు ఇచ్చిన ఈ 2 సంవత్సరాలు కొంచెం సంక్షేమం కావచ్చు ఇంకేదే. కానీ ఎలక్షన్ లో అవి చెప్పుకోలేదు. డెవలప్మెంట్ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడదాం. ఇప్పుడు సెకండ్ ప్లేస్ కోసమే పోటీ అనుకుందాం. సరే ఫస్ట్ ప్లేస్ ఎట్లాగో అధికార పార్టీ ఉంటుంది, మీరు చెప్పిన ఈక్వేషన్స్ అన్ని కూడా పనిచేసాయి అనుకున్నాం. సెకండ్ ప్లేస్కు భారతీయ జనతా పార్టీ వస్తుంది అని ఈసారి చెప్పిన పరిస్థితి, కానీ ఆ పరిస్థితులు కనిపించట్లేదు కదా. అంటే భారతీయ జనతా పార్టీ ఇంకా స్టాండ్ అవ్వలేదంటారా? భారతీయ జనతా పార్టీ అందుకే అది భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఒక గాలిబుడుగా లాగా ఉంటుంది. తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. గతంలో కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు వాజ్పేయి హవా ఉన్నప్పుడు కూడా ఇక్కడ కొన్ని ఎంపీలు వచ్చినాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చినాయి ఎంపీలు. అప్పుడు ఒక గాలిబుడుగా లాగా వచ్చేసింది. ఆ తర్వాత మొత్తం పడిపోయింది. ఇప్పుడు మోడీకి సంబంధించినటువంటి అంశము మన ప్రభావం చూపించింది. అదేవిధంగా మతానికి సంబంధించినటువంటి అంశము, మత ఉన్మాదానికి సంబంధించినటువంటి అంశం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఒక గాలిబుడుగా లాగా లేస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ ఇటువంటి ప్రాంతాల్లో వాళ్ళు అది ఎప్పుడైతే పోతుందో మళ్ళా వెనక్కి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఏంటంటే ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ ఉండదు. డెవలప్మెంట్ కి సంబంధించి ఆల్టర్నేటివ్ క్లియర్ కట్ గా చెప్తున్నారు కదా, తెలంగాణకు వచ్చిన నిధులు, హైవేలు, ఎన్ని మౌలిక వసతులు కల్పించాము, ఈ మౌలిక వసతులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, 10 ఏళ్లలో ఇంత అభివృద్ధి జరిగింది, ఒక తెలంగాణే కాదు దేశవ్యాప్తంగా ఇంత అభివృద్ధి జరిగింది, ఆ అభివృద్ధిని చూసి ప్రజలు మా వైపు ఎందుకు నిలవరు అని ప్రశ్నిస్తున్న పరిస్థితి. మనం వాళ్ళు చెప్పిన దానికి ఎగ్జామ్ మంచి పార్లమెంట్ లో నిన్న ఎకనామిక్ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉంది. ఎకనామిక్ సర్వే చాలా క్లియర్ గా చెప్పింది తెలంగాణ తన సొంత వనరులతోనే అభివృద్ధి అయింది, తన సొంత ఆదాయ వనరులతోటి సస్టైన్ అవుతుంది. అదనంగా తెలంగాణనే దేశాన్ని సాదుతుంది, తెలంగాణ నుంచే దేశానికి డబ్బులు ఇస్తుంది. ఓన్లీ ట్యాక్స్ డెవల్యూషన్, ఇంకా రావాల్సినట్టు ఇయ్యలే. ట్యాక్స్ డెవల్యూషన్ తెలంగాణ కూడా చెప్తున్న పరిస్థితి కదా. మరి రూపాయి ఇస్తే వాళ్ళు మనకి ఇచ్చేది మొదటి నుంచి అంశాల గురించి మనం మాట్లాడదాం. మాట్లాడే ముందు మనకు ఖమ్మం నుంచి లేటెస్ట్